పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈంది మృతి అయిపోయింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే చనిపోయిన తర్వాత పోలీసులు చాలా క్లియర్గా తాగి చనిపోయాడు అని క్లారిటీ ఇచ్చారు. ఇంకా కొంతమంది పాస్టర్ల ముసుగులో ఉన్నటువంటి సైకోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంకా యథేచ్ఛగా ఆ శవ రాజకీయాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వారసత్వంగా తీసుకుని వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఈయన ఏం మాట్లాడుతున్నారు, ఈయన రేస్ చేసినటువంటి డౌట్లు ఏంటో కూడా మీకు వినిపిస్తారు. అంత మనం కొరాబరేట్ అయింది. ఇతరులతో కేసు క్లోజ్ చేసి టిపికల్ గా రోడ్ యాక్సిడెంట్ లో మనకు ఇంజరీస్ చూస్తే బాడీ మీద రాపుడు గాయాలు, తర్వాత హెల్మెట్ ఉంది, ఫ్రంట్ సైడ్ వెళ్ళి ఫేస్ తగిలింది. బాడీ దాదాపు వారు మరణించిన సమయంలో మోటార్ సైకిల్ మీద దాదాపు 70 km/h స్పీడ్ లో వారు ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ కండిషన్ తో రోడ్ మీరు అబ్జర్వ్ చేస్తే అంత గులకరాలు కంకరాలు ఉన్నాయి. వెహికల్ అక్కడ స్కిడ్ అయింది. స్కిడ్ అయ్యేసి డైరెక్ట్ గా వెళ్ళేసి మోటార్ సైకిల్ ఏమో గాలిలోకి ఏరింది. ఎందుకంటే ఒక అర్ధచంద్రాకారంలో గొంతు ఉండడం వల్ల ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా నిర్ధారించడం జరిగింది. ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో ఓరల్ ఎవిడెన్స్, CCTV అనాలిసిస్ లో కూడా అంత మనం కొరాబరేట్ అయింది. ఇతరులతో కేసు క్లోజ్ చేసేసారు. నో ప్రాబ్లం. క్రైస్తవ్యం ఊహించిందే మీరు చెప్పారు, క్రైస్తవ్యం ఆశించిందే మీరు చెప్పారు. ఇలా చెబుతారని క్రైస్తవ్యం ముందే అనుకున్నది. ఇందులో కొత్త లేదు, మెత్త లేదు. అయినా పోలీసు వారికి మా విన్నపం మళ్ళా చెప్తున్నా, అయ్యారు ఐజీ గారు, ఎస్పీ గారు, ప్లీజ్ సార్ ఒక సమావేశం ఏర్పాటు చేయండి. క్రైస్తవ పెద్దలందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఫ్రెండ్లీగా మా అనుమానాలు నివృత్తి చేయండి. ఓకే, క్రైస్తవ సమాజంలో ఎప్పటి వరకు 15 రోజులుగా మీరు లేవనెత్తిన అనుమానాలు, మీరు లేవనెత్తిన సంగతులు అన్నీ మడిచి ఎక్కడెక్కడో పెట్టుకోకుండా గొంతు లేపండి. ఇది ఇతను క్రైస్తవ మతం ముసుగులో ఒక పాస్టర్గా తయారైనటువంటి ఒక సైకోగా మనం చూడాలి. ఇతను ఇంకా ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని, ఆయన చావుని అడ్డం పెట్టుకుని బ్రతుకు తెరువు కోసం, ఇంకా డబ్బులు సంపాదించుకోవడం కోసం, చిల్లర రాజకీయాల కోసం ఇతను ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇతని దగ్గర ఏయో అనుమానాలు ఉన్నాయట. మడిచి ఎక్కడ పెట్టుకున్నావు ఇన్ని రోజులు, వేరే వాళ్ళకి చెప్తున్నాడు ఈయన. మడిచి ఎక్కడ పెట్టుకున్నాడు ఈయన ఇప్పటి వరకు? పోలీసులు చాలా సుదీర్ఘమైనటువంటి విచారణ అనంతరం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మీరేమన్నా ఉంటే మా దగ్గరికి ఆధారాలు తీసుకురండి, మీకేమన్నా అనుమానాలు ఉంటే మా దగ్గరికి వచ్చి అడగండి, అన్ని అనుమానాలు క్లియర్ చేస్తాం, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా తీసుకురండి అంటే ఎక్కడ మడిచి పెట్టుకుని కూర్చున్నాం, ఎక్కడ మూలన ముసిగేసుకుని కూర్చున్నాం అని అడగాలని ఉంది. ఇలాంటి వ్యక్తులు సమాజానికి హానికరం. ఎందుకంటే నేను ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఇతను మతం ముసుగులో పాస్టర్ ప్రవీణ్ పగడాల ఏదైతే ఆయనకి జరిగినటువంటి ఈ మృతి యాక్సిడెంట్ అయిందో దాన్ని అడ్డం పెట్టుకుని ఇతను ఎంత సంపాదించాడో దాని తాలూకా ఇతనే చెప్పినటువంటి విషయాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక నేను ఆ ఆదరణ సభ విషయంలో ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆదరణ సభ విషయంలో మీరు పంపించిన సహాయం 96,550 రూపాయలు. ఒక్క రోజున మీరు పంపించినది 10వ తేదీ జరగబోయే ఆదరణ సభ వాయిదా పడింది. ఇక నేను ఆ ఆదరణ సభ విషయంలో నేను నిర్మాణాలు దలుచుకోలేదు. అంటే మేమ్స్ కింద అవుతుంది, కానీ అంటే ఇతను చేసిన దాన్ని చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి నెటిజన్లు అందరూ కూడా బయటికి తీసుకొచ్చి ఆయన్ని గుడ్డలు ఒడదీసి నుంచోబెట్టినటువంటి పరిస్థితి చేశారు. 95,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకుని పాస్టర్ ప్రవీణ్ పగడాలకి సంబంధించింది ఏదో చేసేస్తున్నాను అని చెప్పి తర్వాత నేను ఇంకా చేయదలుచుకోవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆ డబ్బులన్నీ దొబ్బేశాడనేగా అర్థం, నొక్కేసాడనేగా అర్థం. ఇంకా దాంట్లో తలదొచ్చుకోవట్లేదు అని చెప్తున్నాడు. తర్వాత లేదా ఆ కార్యక్రమం చేసేసాను, ఈ కార్యక్రమం చేసేసాను అని చెప్పి దోచుకునేటువంటి ఒక దొంగ పాస్టర్ అని చెప్పాలి ఇతన్ని. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా సమాజం ఏమైపోతుందో తెలియట్లేదు. కానీ నిజంగా 96,000 ఒక రోజులోనే, మళ్ళీ ఇంకా ఎంత సంపాదించాడు అనేది తెలియలేదు, కానీ ఒక రోజులోనే అతని మాట విని 96,000 రూపాయలు దగ్గరే వేసారట.
ఇతను దాన్ని దోచుకున్నాడుగా. ఇలాంటివి ఎన్ని చేసి ఉంటాడో, ఎంతమంది చేసి ఉంటాడో, ఇతను లాంటి వ్యక్తిని నమ్ముతున్నటువంటి ఆయన సపోర్టర్స్ ఉంటారు చూసారా, ఆయన నమ్ముతున్నటువంటి మిగతా క్రైస్తవులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆలోచించుకుని చేసుకోండి. ఇంకా ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తా. ఇతను తెలుసుగా, ఇతను ఇంకో పాస్టర్. ఇతను జాన్ బెన్నీ లింగం, మనకు తెలుసు వైఎస్ఆర్సిపి పార్టీ క్రిస్టియానిటీ సెల్కి ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడు లేడనుకోండి. ఇప్పుడు ఈయన ఇంకొక ఆయన మొన్నటి వరకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద, ఆయన మృతి మీద రాజకీయాలు చేసి ఆయన వ్యక్తిగతంగా చరిష్మా పెంచుకుందామనో, గొడవలు సృష్టిద్దామనో, లేదంటే రాజకీయంగా ఏదన్నా పదవి వస్తుందని ఆశించాడో, లేదంటే ఎవరన్నా రాజకీయంగా పంపించారో తెలియదు. కానీ కులాల మధ్య అత్యంత చిచ్చు రాజేసే విధంగా, గొడవలు ఇంకా అంతకన్నా ఎక్కువగా జరిగే విధంగా ఒక కుట్రపూరితంగా చేసినటువంటి వ్యాఖ్యలకి అతన్ని జైలుకు పంపిస్తే, వచ్చిన తర్వాత ఈ బెన్నీ లింగం అనే ఇంకొక పాస్టర్ ముసుగులో ఉన్నటువంటి ఇంకొక సైకో ఇతను అతనికి సన్మానం చేసి అతన్ని నువ్వు ఇంకా చెయ్యాలి, నువ్వు ఇంకా కొట్టేయాలి, ఇంకా ఇరగదీసేయాలి అని చెప్తుంటే అతనేమన్నాడు తెలుసా, నువ్వు ఇలా మాట్లాడడం వల్లే నేను ఇలా మాట్లాడాను, అందుకే నన్ను తీసుకెళ్ళి లోపలేశారు, ఒక కేసు పెట్టారు అని చెప్తున్నాడు. అంటే ఆయనకి చెయ్యాలనే ఉద్దేశం లేకపోయినా ఈ బెన్నీ లింగం అనే వ్యక్తి అతన్ని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఉంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఇంకా పేట్రేగిపోవటానికి ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయవలసింది గవర్నమెంట్లు కాదు, ప్రజలు ఆలోచించుకోండి. వీళ్ళు అంటే ఏదైతే క్రీస్తు బోధనల రూపంలో ఇతర మతాలని, ఇతర దేవుళ్ళని కించపరుస్తూ చేసినటువంటి వాళ్ళ మీద ఉసిగొల్పే ప్రయత్నం, వాళ్ళని కించపరిచే ప్రయత్నం, వాళ్ళ మీద పగ పెంచుకునే ప్రయత్నాన్ని మీరు రుద్దుతున్నారు. అది దృష్టిలో పెట్టుకోండి. సమాజం మీద ద్వేషాన్ని పెంచుతున్నారు. మీతో పాటు మీ పక్కనున్న వాళ్ళని, ఎదురుగుండా ఉండే వాళ్ళని, ముస్లిమ్స్ని, హిందువులని మీ నుంచి దూరం చేసే విధంగా, ఒక మంచి వాతావరణాన్ని దూరం చేసే విధంగా ఇలాంటి వ్యక్తులు కుట్రలు పన్నుతూ 4 రూపాయలు సంపాదించుకోవటం కోసం, 4 రూపాయలు కదా, 4 కోట్ల రూపాయలు సంపాదించుకోవటం కోసం వీళ్ళు ఎంత వరకు అయినా సరే తెగిస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది ప్రజలు. వీళ్ళ మాటలు ఎందుకు వినాలా, వినకూడదా, వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, నిజమేంటి, నిజం కానిదేంటి. పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి కేసే ఉదాహరణగా తీసుకోండి. మొత్తం అబద్ధాలే చెప్పి ప్రజలను మోసం చేసి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు వీళ్ళు చేశారు. ప్రతి మాట అబద్ధమే. నిజంగా ఆ క్రీస్తే గనక దేవుడిగా ఉన్నాడు కనుకనే వీళ్ళందరి గుట్టు బయట పెట్టి క్రైస్తవ సోదరులందరినీ కూడా మేల్కొలిపేలా చేశాడు. లేదంటే ఇలాంటి వ్యక్తులు బయటపడే వాళ్ళు కాదు. క్రీస్తు పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఆయనే బయట పెట్టి బట్టలు ఇప్పదీసి నుంచోబెట్టాడు. ఇంకా ఇలాంటి వాళ్ళని నమ్మితే ఆ క్రీస్తు కూడా మిమ్మల్ని కాపాడలేడనే అనుకోవాలి.